హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సాలిడ్ స్టేట్ అనేటువంటి చాప్టర్లో సబ్స్టెన్స్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. సో బేస్డ్ ఆన్ ది ఇంటరాక్షన్ విత్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సబ్స్టెన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. దీన్ని బేస్ చేసుకొని, ఇంటరాక్షన్ బేస్ చేసుకొని, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇంటరాక్షన్ బేస్ చేసుకొని సబ్స్టెన్సెస్ అనేటువంటి వాటిని మొత్తం మనం ఎన్ని టైప్స్ కి డివైడ్ చేయడం జరిగిందంటే 5 టైప్స్ కి డివైడ్ చేయడం జరిగింది. సో ఆ 5 టైప్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో బేస్డ్ ఆన్ ఇంటరాక్షన్ విత్ external magnetic field, substances are classified into 5 types. So ఏంటా 5 types? Number 1, diamagnetic. Second one, paramagnetic. Third one, ferromagnetic. Fourth one, antiferromagnetic. Fifth one, Ferrimagnetic substances. So based on the interaction between external magnetic field, the substances are classified into 5 types. So what are they? Number 1, diamagnetic substances. Number 2, paramagnetic substances. Number 3, ferromagnetic substances. Fourth one, antiferromagnetic substances. Fifth one, ferrimagnetic substances. So ఈ విధంగా 5 types గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇందులో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఇందులో నంబర్ 1, డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. వీటి గురించి మనం తెలుసుకుందాం. సో డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంది? ది సబ్స్టెన్సెస్ which are weakly repelled by the external magnetic field. Such substances are called డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఏ సబ్స్టెన్సెస్ అయితే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత వీక్ గా రెపల్ కాబడతాయో అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మనం ఏ పేరుతో పిలుస్తాం? డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. సో ఇక్కడ మనం ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ని అప్లై చేస్తున్నాం. సో ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఫోర్స్ పనిచేస్తున్నప్పుడు మనం ఒక సబ్స్టెన్స్ అనేది ఇక్కడ పెట్టాం. సో ఇది ఏ సబ్స్టెన్స్? ఇది డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ పెట్టినప్పుడు సో ఇందులో మ్యాగ్నెటిక్ మూమెంట్, ఈ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క మూమెంట్ మనం ఇచ్చేటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ కి ఏ విధంగా ఉంటుంది అంటే అపోజిషన్ గా ఉంటుంది. సో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న చేత ఇక్కడ ఏం జరుగుతుందంటే రెపల్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏ విధంగా అవుతుందంటే ఈ విధంగా డైరెక్షన్ చేంజ్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా ఏమవుతాయి? దాన్ని కొంచెం రెపల్ అయిపోయి వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ మనం ఏ పేరుతో పిలుస్తామంటే డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. ది సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ వీక్లీ రెపల్డ్ బై ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సచ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇకపోతే ఇందులో మనకి ఈ సబ్స్టెన్సెస్ లో ఎలక్ట్రాన్స్ గా చూసినట్లయితే ఏ విధంగా ఉంటాయి అంటే నెంబర్ 1, పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఎలా ఉంటాయి? పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉండడం చేత ఆ సబ్స్టెన్సెస్ అనేటువంటిది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత రెపల్ కాబడుతుంది. సో పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, లేదా ఇంకో రకంగా చెప్పాలంటే నో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉండడం చేత అది రెపల్ కాబడుతూ ఉంది.
ఓకేనా. సో ఇటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మనం ఏమంటున్నాం, డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటున్నాం. సో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మనం చూసినట్లయితే నెంబర్ 1 సోడియం క్లోరైడ్, అదేవిధంగా పొటాషియం క్లోరైడ్, అదేవిధంగా టైటానియం డయాక్సైడ్. ఇవి ఈ డయామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేసేటువంటి సబ్స్టెన్సెస్ కి కొన్ని ఎగ్జాంపుల్. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సోడియం క్లోరైడ్ తీసుకుంటున్నాను. సోడియం క్లోరైడ్, అందులో సోడియంకి పాజిటివ్ ఛార్జ్ అండ్ క్లోరైడ్ కి నెగిటివ్ ఛార్జ్. సో సోడియం పాజిటివ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నప్పుడు సోడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి మనకి, సో 1s2 2s2 2p6 అండ్ 3s1. సో ఇప్పుడు మనకి Ne అనేది ప్లస్ ఛార్జ్ అని కలిగి ఉంది కదా, సో ఒక ఎలక్ట్రాన్ ని లాస్ అవుతుంది. సో అప్పుడు మనకి 1s2 2s2 అండ్ 2p6 అవుతుంది. సో Na ప్లస్ అంటే ఈ లాస్ట్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కోల్పోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ స్టేషన్ లో ఎలక్ట్రాన్స్ పెయిర్డ్ అప్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ 1 2 3 4 5 6. సో ఈ విధంగా ఏ ఆర్బిటాల్ కి ఆ ఆర్బిటాలు ఎలక్ట్రాన్స్ దాని పెయిర్డ్ అప్ అయిపోయి ఉంటే అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మనం ఏ పేరుతో పిలుస్తారంటే డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. సో ఇది ఈ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఈ విధంగా ఎక్స్ట్రా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్, ఈ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండడం వల్ల దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. ఏమవుతున్నాయి ఇవి, దే ఆర్ repelled by the external magnetic field. So they are weakly repelled by external magnetic field. So ఇది డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ గురించి. ఇకపోతే సెకండ్ వన్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. అది మనం కట్ చేసుకున్నాం. Second one, paramagnetic substances. So paramagnetic substances అంటే ఏంది, the substances which are weakly attracted by the external magnetic field, such substances are called paramagnetic substances. ఏ సబ్స్టెన్సెస్ అయితే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత వీక్ గా అట్రాక్ట్ కాబడతాయో అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ని మనం ఏ పేరుతో పిలుస్తాం, పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. సో ఇందులో మనం ఒక సబ్స్టెన్స్ గాని తీసుకున్నట్లయితే ఇందులో పారా అనేటువంటిది సబ్స్టెన్స్ మనం ఇక్కడ తీసుకున్నాం. ఇందులో దీని యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ లోనే ఉంటుంది. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏ విధంగా ఉంటుందో అదే డైరెక్షన్ లో ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లో ఉన్నటువంటి డొమైన్స్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ఇది వీక్ గా అట్రాక్ట్ కాబడుతుంది. ఓకేనా, ఇటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ మనం ఏ పేరుతో పిలుస్తాం, పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. సో ఇందులో ఇది ఈ టైప్ ఆఫ్ పారామాగ్నెటిజం ఎప్పుడు ఏర్పడుతుందంటే ది సబ్స్టెన్సెస్ which contains at least one unpaired electrons. సో ఏ సబ్స్టెన్స్ అయితే ఒక అట్లీస్ట్ ఒక అన్పేర్డ్ గానీ లేదా 2 గానీ లేదా 3 గానీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అప్పుడు అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ని మనం పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. అవి ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు వాటి యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఆ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ యొక్క ఆ డొమైన్స్ డైరెక్షన్ కూడా అదే వేలో ఉంటుంది. సో కాబట్టి ఇవి ఏమవుతాయంటే వీక్ గా అట్రాక్ట్ కాబడతాయి. సో దే ఆర్ వీక్లీ అట్రాక్టెడ్ బై ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాని చేత వీక్ గా అట్రాక్ట్ కాబడతాయి. సో అదే విధంగా ఇవి గాని ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ తో గాని కంపేర్ చేసినట్లయితే 100 to
1000% వీకర్ వెన్ కంపేర్డ్ టు ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క మ్యాగ్నెటిజం తో కానీ కంపేర్ చేసినట్లయితే ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క మ్యాగ్నెటిజం అనేది నియర్లీ 100 to 1000 టైమ్స్ వీకర్ గా ఉంటుంది ఈ సబ్స్టెన్సెస్ కి. సో కాబట్టి దే ఆర్ 100 to 1000 times weaker than ferromagnetic substance. నెక్స్ట్ తర్వాత వన్స్ మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఈ సబ్స్టెన్స్ ని మనం పెట్టినప్పుడు, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ని పెట్టినప్పుడు ఈ ఇందులో ఉన్నటువంటి డొమైన్స్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ లోనే ఉంటుంది. ఈవెన్ మనం ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కానీ రిమూవ్ చేసినట్లయితే తన యొక్క మ్యాగ్నెటిజం ఏమైపోతుంది, వెంటనే కోల్పోవడం జరుగుతుంది. సో వెన్ వి రిమూవ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ది మ్యాగ్నెటిజం ఆఫ్ ది పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ విల్ బి రిమూవ్డ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, the magnetism of para substances removed when the external magnetic field is removed. సో ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం తీసేస్తామో తనకి ఈ సబ్స్టెన్స్ కి ఉన్నటువంటి మ్యాగ్నెటిజం కూడా వెంటనే ఏమైపోతుంది, కోల్పోతుంది. సో దట్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఏ సబ్స్టెన్సెస్ అయితే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు అది వీక్ గా అట్రాక్ట్ కాబడుతుందో అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మనం ఏమంటాం, పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. సో ఇటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ లో మనకి ఏముండాలి, అట్లీస్ట్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండాలి. సో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, లేదా 3 ఉండొచ్చు. అంతకన్నా ఎక్సెస్ ఉండకూడదు. అంతకన్నా ఎక్సెస్ గా ఉంటే మళ్ళీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది చేంజ్ అవుతుంది. సో కాబట్టి అట్లీస్ట్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండాలి. ఈ సబ్స్టెన్సెస్ అనేటువంటిది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత ఏ విధంగా అట్రాక్ట్ కాబడతాయి, వీక్లీ అట్రాక్ట్ అవుతాయి. Next, they are 100 to 1000 times weaker than ferromagnetic substances. Ferromagnetic substance యొక్క మ్యాగ్నెటిజం తో పోలిస్తే ఈ సబ్స్టెన్స్ యొక్క మ్యాగ్నెటిజం అనేది చాలా వీక్ గా ఉంటుంది. నెక్స్ట్, ది మ్యాగ్నెటిజం ఆఫ్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఈజ్ రిమూవ్డ్ లేదా లాస్డ్. తన మ్యాగ్నెటిజం ని కోల్పోతాయి. ఎప్పుడు ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం తీసేసినప్పుడు తన మ్యాగ్నెటిజం ని కూడా ఏమైపోతాయి, అవి కోల్పోతాయి. సో అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ మనం ఏ పేరుతో పిలుస్తాం, పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. నెక్స్ట్ ఈ సబ్స్టెన్సెస్ కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ Cu+2, అదేవిధంగా O2, అదేవిధంగా సోడియం. సో మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం Cu+2 అనేదాన్ని తీసుకుంటే, Cu+2 అనేదాన్ని తీసుకుందాం. ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ లో కాపర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. ఆర్గాన్ 4s1 3d10. సో ఇక్కడ మన కాపర్ +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉండాలి అన్నాం. సో +2 అంటే ఏంటి, 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవ్వాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆర్గాన్ 4s0 3d9 అవుతుంది. సో ఇప్పుడు మనకి d ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ గమనించారు, ఇక్కడ ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. సో మిగిలినవన్నీ ఏమయ్యాయి, ఏ ఆర్బిటాల్ కి ఆ ఆర్బిటల్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది, ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ మిగిలింది. సో ఈ విధంగా మనకి ఏ సబ్స్టెన్సెస్ లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ లో అయితే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో
అటువంటి ఆ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ చేత దానికి ఏ ప్రాపర్టీ ఏర్పడుతుంది, పారామాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది ఏర్పడుతుంది. సో 1 or 2 లేదా 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అలాగానే ఉన్నట్లయితే అవి వీక్ గా అట్రాక్ట్ కాబడతాయి. సో ఇది ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే. నెక్స్ట్ థర్డ్ వన్, ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. సో ferromagnetic substances అంటే the substances which are strongly attracted by the external magnetic field. Such substances are called ferromagnetic substances. సో ఏ సబ్స్టెన్సెస్ అయితే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు అవి స్ట్రాంగ్ గా అట్రాక్ట్ కాబడతాయో అప్పుడు అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మనం ఏ పేరుతో పిలుస్తాం, ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. సో అది ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వీటి యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటే ఆ ఫెర్రోమాగ్నెటిక్ మూమెంట్ యొక్క డైరెక్షన్ కూడా ఏ డైరెక్షన్ లో ఉంటుంది, అదే డైరెక్షన్ లో ఉంటుంది. ఇది ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ యొక్క అందులో ఉన్నటువంటి డొమైన్స్ యొక్క డైరెక్షన్ కూడా ఎలా ఉంటుంది, ఇదే విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉండడం చేత అది ఏమవుతుంది, స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్. ఏ విధంగా ఉంటుంది, స్ట్రాంగ్ గా అట్రాక్ట్ కాబడుతుంది. సో కాబట్టి దే ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అవి ఏమవుతాయి, స్ట్రాంగ్లీ అట్రాక్ట్ కాబడతాయి. ఈవెన్ మనం ఒకవేళ ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిమూవ్ చేసినట్లయితే దీని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని అదే విధంగా ఏమాత్రం కోల్పోకుండా తన మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని అదే విధంగా కలిగి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఈ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ ని పెట్టామో ఇది కూడా ఏ విధంగా పనిచేస్తుంది, ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఇది కూడా ఏ విధంగా పనిచేస్తుంది, ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఈవెన్ మనం దీన్ని తీసేస్తున్నప్పుడు దీని యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ యాక్చువల్ గా ఏమవ్వాలి, కోల్పోవాలి. కానీ ఈ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లో మనం ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిమూవ్ చేసినా గానీ తన యొక్క మ్యాగ్నెటిజం ని ఏ మాత్రం కోల్పోవు. సో కాబట్టి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, మనకి ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మనం ఏ పేరుతో పిలుస్తారు అంటే ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. సో ఇవి ఎలా ఉంటాయి, దే ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ యొక్క డొమైన్స్ ఏ డైరెక్షన్ లో ఉంటాయో అదే డైరెక్షన్ లో ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా ఇవి ఏమవుతాయి అంటే స్ట్రాంగ్లీ అట్రాక్ట్ కాబడతాయి. సో దీన్ని మనం ఇంకొక విధంగా చూద్దాం. ఈ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లో మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయక ముందు ఏ విధంగా ఉంటుందంటే చూద్దాం. సో ఈ విధంగా అన్ఈక్వల్ గా ఉంటాయి, ర్యాండమ్ గా ఉంటాయి. ఎప్పుడు ఇది వితౌట్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయక ముందు ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఏ విధంగా ఉంటుందంటే అందులో డొమైన్స్ యొక్క మూమెంట్ ఈ విధంగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తామో ఇది వితౌట్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అప్లై చేసిన తర్వాత అప్పుడు వీటి యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఏర్పడుతుందంటే అన్ని యూనిఫామ్ డైరెక్షన్ లోకి వచ్చేస్తుంది. అంటే ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నెటిజం మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో అవన్నీ ఈ డైరెక్షన్ ని చేంజ్ చేసుకొని, అంటే అన్ని ఒకటే డైరెక్షన్ లోకి చేంజ్ అయ్యి ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ లోకి వచ్చేస్తాయి ఈ డొమైన్స్ అన్ని. సో కాబట్టి ఈ విధంగా ఏమవుతుంది అంటే ఇది స్ట్రాంగ్లీ అట్రాక్ట్ కాబడుతుంది. సో కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీని మనం ఏమంటారంటే ఫెర్రోమాగ్నెటిక్ ప్రాపర్టీ అంటారు. సో ఓవరాల్ ఫెర్రోమాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే ఏం చెప్పాం, ది సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయకముందు ఈ విధంగా ఉంటాయి,
ర్యాండమ్ గా ఉంటాయి. ఎప్పుడైతే మనం అప్లై చేసామో వాటన్నిటిని స్పిన్స్ చేంజ్ చేసుకొని ఏమైపోతాయి, ఈ ఎక్స్ట్రా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ డైరెక్షన్ లోకి అవన్నీ చేంజ్ అయ్యి ఈ విధంగా మనకి మ్యాగ్నెటిజం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, స్ట్రాంగ్ గా అట్రాక్ట్ కాబడుతుంది దీని చేత. సో దట్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. సో దీనికి కానీ మనం ఎగ్జాంపుల్స్ కానీ తీసుకున్నట్లయితే ఐరన్, కోబాల్ట్ అండ్ నికెల్, దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇందులో మనం ఫెర్రస్ అనే దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో ఫెర్రస్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 26. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 4s2 3d6 ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనం ఇక్కడ ఈ ఫెర్రస్ అనే 4s2 3d6 అన్నాం కదా, వన్ 2 3 4 5 అండ్ 6. ఇక్కడ కానీ చూస్తే మనకి ఏమున్నాయి, 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అంటే మోర్ దాన్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మోర్ దాన్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కానీ ఉన్నట్లయితే అయితే అప్పుడు అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి, ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ గా బిహేవ్ చేస్తాయి. అప్ టు 3 ఎలక్ట్రాన్స్, 1 అన్పేర్డ్ లేదా 2 అన్పేర్డ్ లేదా 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మాక్సిమం. సో ఆ 1 or 2 or 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కానీ ఉంటే అది ఫెర్రోమాగ్నెటిజం ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో మోర్ దాన్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కానీ ఉన్నట్లయితే సో అప్పుడు అవి ఈ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లాగా బిహేవ్ చేస్తాయి. ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అన్ని ఏ విధంగా ఉంటాయంటే అలైన్మెంట్ ఒకే డైరెక్షన్ లో ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏ మూమెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఆ డైరెక్షన్ లోకి ఇవన్నీ టర్న్ అయిపోతాయి. ఆ విధంగా ఇది స్ట్రాంగ్ అట్రాక్ట్ కాబడుతుంది. సో ఇందులో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉండాలి, which contains more than 3 unpaired electrons. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిమూవ్ చేసిన ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ గా పనిచేస్తుంది అని చెప్పాం. పర్మనెంట్ మ్యాగ్నెట్ గా పనిచేస్తుంది. ఓకేనా? సో ఇది ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే. నెక్స్ట్ ఫోర్త్ వన్ యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. అవి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫోర్త్ వన్ యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిజం. ఫోర్త్ వన్ యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. సో యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంది? ది సబ్స్టెన్సెస్ in which magnetic moments are aligned in parallel and anti-parallel with equal number. సో ఈ యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లో డొమైన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయంటే ప్యారలల్ గాను యాంటీ ప్యారలల్ గాను విత్ ఈక్వల్ నంబర్స్ లో ఉంటాయి. దట్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. సో ఇందులో ఈ డొమైన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ విధంగా ఇది వితౌట్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అప్లై చేయక ముందు సబ్స్టెన్స్ లో డొమైన్స్ అనేటువంటి ఈ విధంగా ర్యాండమ్ గా ఎలా అంటే అలా ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తామో అంటే ఆ ఫీల్డ్ లో మనం ఈ సబ్స్టెన్స్ ని పెడతామో అప్పుడు ఏమవుతుంది, వీటి యొక్క డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. వీటి డైరెక్షన్ ఏం చేస్తాయి, అన్ని చేంజ్ చేసుకుంటాయి. అంటే అప్పుడు ఏ విధంగా మారుతాయంటే ఈ విధంగా వాటి డైరెక్షన్స్ ఏం చేసుకుంటాయి, చేంజ్ చేసుకుంటాయి.
ఇందులో మనకి ప్యారలల్, యాంటీ ప్యారలల్ విత్ ఈక్వల్ నంబర్ ఉంటాయి. ఎన్నైతే ప్యారలల్ ఈ డైరెక్షన్ లో ఉంటాయో దానికి ఈక్వల్ గా అన్ఈక్వల్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండడం జరుగుతుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మనం ఏ పేరుతో పిలుస్తారంటే యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. సో ది సబ్స్టెన్సెస్ ఇన్ విచ్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆర్ అలైన్డ్ ఇన్ ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ విత్ ఈక్వల్ నంబర్. ఎన్నైతే ఈ డైరెక్షన్ లో ఉంటాయో దానికి ఈక్వల్ నంబర్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ డొమైన్స్ అనేటువంటివి ఉంటాయి. సో అప్పుడు అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మనం ఏ పేరుతో పిలుస్తాం? యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. సో వీటికి మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 0. సో ఎందుకంటే ఇక్కడ ఇది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమవుతుంది. సో ఇటువంటి ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేసే వాటికి ఎగ్జాంపుల్ మ్యాంగనస్ ఆక్సైడ్, మ్యాంగనస్ డయాక్సైడ్, మ్యాంగనస్ ట్రయాక్సైడ్, ఇవన్నీ వాటికి ఎగ్జాంపుల్స్. సో ఇందులో ఒకదాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగనస్ ఆక్సైడ్, ఇందులో మ్యాంగనీస్ కి ఛార్జ్ ఎంత మనకి +2. సో గ్రౌండ్ స్టేట్ లో ఉన్నప్పుడు మ్యాంగనస్ అటామిక్ నంబర్ 25, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 4s2 3d5, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 4s2 3d5 ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మ్యాంగనీస్ అనేది ఏ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది? +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. సో అప్పుడు ఆర్గాన్ ఇక్కడ 4s2. సో ఇక్కడ లాస్ట్ షెల్ లో ఇక్కడ 2 ఎలక్ట్రాన్ సెకండ్ నుండి రిమూవ్ అయిపోతే మనకి న్యూక్లియస్ నుండి అవుటర్ మోస్ట్ షెల్ లోకి అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మొట్టమొదటి ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుండి రిమూవ్ అయిపోతాయి. సో అప్పుడు మనకి ఏమవుతుంది? 4s0 3d5 అవుతుంది. సో అంటే ఇక్కడ డి ఆర్బిటల్ లో ఏమున్నాయి మనకి? ఇక్కడ 5 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 5. సో ఈ విధంగా అన్ని ఏ విధంగా ఉన్నాయి? ప్యారలల్ ఈ డైరెక్షన్ అలైన్మెంట్ ఏ విధంగా ఉందో డొమైన్స్ అన్ని అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో మనకి ఈ మ్యాంగనస్ ఆక్సైడ్ లో మ్యాంగనీస్ ఆటమ్స్ ఏ ఉంటాయి? సో మెనీ ఉంటాయి. సో ఇంకొక మ్యాంగనీస్ కానీ తీసుకున్నట్లయితే దానిలో ఏ విధంగా ఉంటాయంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. 1 2 3 4 5. సో ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఈ మ్యాంగనస్ ఆక్సైడ్ లో ఈ మ్యాంగనస్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి? సో మెనీ ఉంటాయి. సో కొన్ని మ్యాంగనస్ ఆటమ్స్ లో డైరెక్షన్ అలైన్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ప్యారలల్ గా ఉంటుంది. మరికొన్ని మ్యాంగనస్ ఆటమ్స్ లో అలైన్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో అంటే ఇది న్యూక్లియస్ అనుకుంటే మనకి స్పిన్ అనేది కొన్ని మ్యాంగనస్ ఆటమ్స్ కి ఈ డైరెక్షన్ లో ఉంటుంది, మరికొన్ని మ్యాంగనస్ ఆటమ్స్ కి డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఇది క్లాక్ వైజ్, మరొకటి యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ డొమైన్స్ అన్ని ఇలా ఉండేవి, ఈ డొమైన్స్ అన్ని ఇలా ఉండేవి. సో కాబట్టి ఈ విధంగా ఈక్వల్ గా ఎన్నైతే అప్వర్డ్ డైరెక్షన్ ఎన్నైతే డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటాయో ఆ విధంగా ఆ రెండింటి సంఖ్య ఏముంటుంది? ఈక్వల్ గా ఉంటుంది. సో ఆ విధంగా ఈక్వల్ ఉండడం చేత ఏమవుతుంది? ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండింటి యొక్క స్పిన్ ఏమవుతుంది? ఈక్వల్. రెండింటి యొక్క స్పిన్ అనేది క్యాన్సిల్ అయిపోయి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమవుతుంది? మనకి 0 అవుతుంది. సో అప్పుడు అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మనం ఏ పేరుతో పిలుస్తారు? యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. ఓకేనా? సో కాబట్టి ఈ విధంగా వీటి మ్యాగ్నెటిక్ మూమెంట్ 0గా ఉంటుంది. ఇకపోతే ఇది మనకి ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్. ఇక్కడ ఏమన్నా మనం యాంటీ ఫెర్రో అంటే కంప్లీట్ గా ఆ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కి ఇది ఆపోజిట్ గా ఉంటుంది. సో కాబట్టి దే ఆర్ స్ట్రాంగ్లీ రెపల్డ్ బై ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దీని చేత ఏం చేస్తాయి? ఇవి స్ట్రాంగ్ గా రెపల్ చేయబడతాయి. ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అయితే స్ట్రాంగ్లీ అట్రాక్ట్ కాబడతాయి. అదే ఇవి కానీ తీసుకున్నట్లయితే స్ట్రాంగ్లీ రెపల్డ్ బై ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, చాలా దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే. ఫిఫ్త్ వన్ ఫెర్రీమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్.
సో ఫెర్రీమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంది? ది సబ్స్టెన్సెస్ ఇన్ విచ్ magnetic movements are aligned in parallel and anti-parallel with unequal number. సో ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే ఏంది? ఏ సబ్స్టెన్స్ లో అయితే మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అనేవి ప్యారలల్ గాను యాంటీ ప్యారలల్ గాను విత్ అన్ఈక్వల్ నంబర్ ఉంటాయో అప్పుడు అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మనం ఏ పేరుతో పిలుస్తారంటే ఫెర్రీమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. సో ఇందులో ఈ డొమైన్స్ యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు వితౌట్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అప్లై చేయకముందు అవి ఎలా ఉంటాయంటే వాటి ఇష్టం వచ్చినట్టు, అంటే ఐ మీన్ ర్యాండమ్ గా ఎలా అంటే అలా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అప్లై చేసి ఆ ఫీల్డ్ లో ఈ ఫెర్రీమాగ్నెటిక్ సబ్స్టెన్స్ ని పెడతామో అప్పుడు వాటి డైరెక్షన్స్ ను చేంజ్ చేసుకుంటాయి. డొమైన్స్ ఒక డైరెక్షన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. అప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ప్యారలల్ యాంటీ ప్యారలల్, ప్యారలల్ యాంటీ ప్యారలల్. ఇలా అన్ఈక్వల్ గా, సో అంటే కొన్ని ప్యారలల్ గా ఉంటాయి, మరి కొన్ని యాంటీ ప్యారలల్ గా ఉంటాయి. ప్యారలల్ యాంటీ ప్యారలల్ ఇక్కడ కానీ చూసినట్లయితే ఎలా ఉన్నాయి? ప్యారలల్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే యాంటీ ప్యారలల్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆ విధంగా ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ డొమైన్స్ విత్ అన్ఈక్వల్ నంబర్ గా ఉండాలి. అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మనం ఏ పేరుతో పిలుస్తాం? ఫెర్రీమాగ్నెటిక్ substances అంటారు. సో ది substances in which magnetic movements are aligned in parallel and anti-parallel with unequal number, అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ని మనం ఫెర్రీమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. సో దే ఆర్ జస్ట్ లైక్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. వీటికి కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది చాలా కొద్దిగా ఉంటుంది, అంటే వీక్లీ అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఏ విధంగా అంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఏ విధంగా అయితే వీక్ గా అట్రాక్ట్ అవుతాయో అదే విధంగా ఇవి వీక్ గా అట్రాక్ట్ కాబడతాయి. సో ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ తో కంపేర్ చేస్తే దీనికి మ్యాగ్నెటిజం కూడా ఏ విధంగా ఉంటుంది? చాలా వెరీ వెరీ లోగా ఉంటుంది. సో ఇది ఫెర్రీమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే. ఇకపోతే దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే Fe3Fe2O3. సో ఇందులో మనకి ఫెర్రస్ యొక్క ఆక్సిడేషన్ నంబర్ అంతా +3 గా ఉంటుంది. సో ఐరన్ అటామిక్ నంబర్ 23, గ్రౌండ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 4s2 3d6. ఇక్కడ ఫెర్రస్ ఏ ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేసింది? +3 ని ఎగ్జిబిట్ చేసింది. సో కాబట్టి లాస్ట్ లో మనకి ఎలక్ట్రాన్స్ ఎక్కడ నుండి రిమూవ్ అవ్వాలి? ఫస్ట్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నుండి ఫస్ట్ ఎలక్ట్రాన్స్ రిమూవ్ కావాలి. సో కాబట్టి ఆర్గాన్ 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి కాబట్టి 4s0 3d5 అవుతుంది. 4s 3 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఇక్కడ 1, 3d5 అవుతుంది. 1 2 3 4 1 2 3 4 5 ఈ విధంగా దాని యొక్క అరేంజ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇది కొన్ని ఫెర్రస్ ఆటమ్స్ లో మనకి Fe2O3 అంటే సో మెనీ ఫెర్రస్ ఆటమ్స్ ఉంటాయి. కొన్ని ఫెర్రస్ ఆటమ్స్ లో అలైన్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. మరికొన్ని ఫెర్రస్ ఆటమ్స్ లో కానీ చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా అన్ఈక్వల్ గా ఉంటుంది. సో అంటే ఇక్కడ అన్ని చూస్తే ప్యారలల్ గా ఉన్నాయి, ఇక్కడ కానీ చూస్తే కొన్ని యాంటీ ప్యారలల్ గా కూడా ఉన్నాయి. అంటే ఒక ఆర్డర్ అనేది లేకుండా ఎలా ఉన్నాయి? విత్ అన్ఈక్వల్ నంబర్స్ లో ఉన్నాయి. సో కొన్ని ఫెర్రస్ ఆటమ్స్ లో కానీ చూసినట్లయితే అలైన్మెంట్ ఏ విధంగా ఉంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. మరికొన్నిటికి చూస్తే యాంటీ క్లాక్ వైజ్ విత్ అన్ఈక్వల్ నంబర్స్ లో ఉన్నాయి. ఎన్ని ప్యారలల్ గా ఉండాలో అన్ని యాంటీ ప్యారలల్ గా కానీ ఉన్నట్లయితే అప్పుడు అటువంటి వాటిని యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇక్కడ ఎన్ని ప్యారలల్ గా ఉంటాయో దానికి అన్ఈక్వల్ నంబర్స్ లో ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ గా కానీ ఉంటే అప్పుడు అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ మనం ఏమంటున్నాం? ఫెర్రీమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటున్నాము. సో కాబట్టి ఈ విధంగా ఈ ఫెర్రీమాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనేటువంటివి ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ Fe2O3.
చూడండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి 5 టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని ఒకసారి ఓవరాల్ గా చూద్దాం. సో ఫస్ట్ టైం చెప్పుకున్నాం డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. అందులో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉండాలి, పేరప్ అయిపోయి ఉండాలి. ఈ విధంగా ఏ ఆర్బిటాల్ కి ఆ ఆర్బిటల్ ఏమై ఉండాలి, డొమైన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయి ఉండాలి. కాబట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, జీరోగా ఉంటుంది. ఇవి ఏ విధంగా ఉంటుంది, ఇంటరాక్షన్ విత్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు వీక్లీ రెపల్ అవుతుంది. సెకండ్ వన్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. సో ఇందులో ఏ విధంగా ఉండాలి, ఎలక్ట్రాన్స్ అనేటువంటివి అట్లీస్ట్ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్, 1 or 2 or మాక్సిమం 3 ఉండాలి. సో ఆ విధంగా కానీ ఉంటే అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మనం ఏమంటాం, పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇకపోతే వీటికి ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు అంటే వీక్లీ అట్రాక్ట్ అవుతాయి ఇవి. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇవి కండిషన్ ఏ విధంగా ఉండాలి, మోర్ దాన్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేదా 4 లేదా 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆ విధంగా ఉంటే ఇది ఏ విధంగా ఉంటుంది, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు స్ట్రాంగ్లీ అట్రాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇందులో ఎలక్ట్రాన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే డొమైన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. ఇందులో ఇన్ విచ్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆర్ ఇన్ ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ విత్ ఈక్వల్ నంబర్స్ లో ఉండాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని నంబర్ ఆఫ్ ప్యారలల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, డొమైన్స్ ఉన్నాయో, దానికి యాంటీ ప్యారలల్ గా కూడా విత్ ఈక్వల్ నంబర్స్ ఉన్నాయి. సో ఇవి కొన్ని ఫెర్రస్ ఆటమ్స్ లో, ఇవి కొన్ని ఆటమ్స్ లో ఉన్నటువంటి డొమైన్స్, ఇవి మరికొన్ని ఆటమ్స్ లో ఉన్నటువంటి ఇవి డొమైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మ్యాంగనస్ ఆక్సైడ్ తీసుకున్నాం, కొన్ని మ్యాంగనస్ ఆటమ్స్ లో డొమైన్స్ ఈ విధంగా ఉంటాయి, మరికొన్ని మ్యాంగనస్ ఆటమ్స్ లో డొమైన్స్ ఈ విధంగా ఉంటాయి. ఓవరాల్ మనం సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు కొన్ని మ్యాంగనస్ ఆటమ్స్ లో అప్వర్డ్ డైరెక్షన్ లో డొమైన్స్, మరికొన్ని ఆటమ్స్ లో డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నటువంటి డొమైన్స్, అవన్నీ ఓవరాల్ గా ఎంటైర్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు క్యాన్సిల్ అయిపోయి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఏమవుతుంది, జీరో అయిపోతుంది. సో కాబట్టి ఇవి ఏమవుతాయి, స్ట్రాంగ్లీ రెపల్ అవుతాయి. మరి దీనికి డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కి దీనికి ఇక్కడ తేడా ఏంటి అంటే, ఇక్కడ ఏ ఆటం కి ఆ ఆటం లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ యొక్క డొమైన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ అలా కాకుండా కొన్ని ఆటమ్స్ లో డొమైన్స్ అన్ని ఒక డైరెక్షన్ లోను, మరికొన్ని ఆటమ్స్ యొక్క డొమైన్స్ అన్ని మరొక డైరెక్షన్ లోను ఉండడం చేత ఓవరాల్ మనం సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు ఆ రెండింటి యొక్క డొమైన్స్ అనేది క్యాన్సిల్ అయిపోయి మ్యాగ్నెటిక్ మూమెంట్ జీరో అయిపోతుంది. సో కాబట్టి ఇవి వీక్ గా రెపల్ అయితే ఇవి ఏమవుతుంది, స్ట్రాంగ్లీ రెపల్ అవుతుంది. ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్, దానికి కంప్లీట్ గా యాంటీగా ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్లీ రెపల్. సో కాబట్టి అందుకే మనం దీన్ని యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటున్నాం. తర్వాత ఫెర్రిమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఉంటాయి, మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆర్ ఇన్ ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ విత్ అన్ఈక్వల్ నంబర్ ఉంటాయి. సో ఎన్నైతే ప్యారలల్ గా ఉంటాయో దానికి ఈ అన్ఈక్వల్ నంబర్స్ లో యాంటీ ప్యారలల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ కానీ గమనించినట్లయితే రెండు ఏ విధంగా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. ఇక్కడ కానీ చూస్తున్నట్లయితే ఒకటి వచ్చేసరికి యాంటీ ప్యారలల్ గా, ఇక్కడ ఒక యాంటీ ప్యారలల్, ఒక ప్యారలల్, ఒకటి యాంటీ ప్యారలల్, ఒకటి ప్యారలల్, ఒకటి యాంటీ ప్యారలల్. ఇక్కడ కానీ చూసినట్లయితే ఏ విధంగా ఉంది, డిఫరెంట్ గా ఉంది దీంతో కంపేర్ చేస్తే. సో కాబట్టి ఆ విధంగా మనకి ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ ఎలక్ట్రాన్స్ విత్ అన్ఈక్వల్ నంబర్స్ లో కానీ ఉన్నట్లయితే అప్పుడు అటువంటి టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ని ఫెర్రిమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. ఇవి ఏ విధంగా ఉంటాయి, వీక్ గా అట్రాక్ట్ కాబడతాయి. ఇవి ఏమవుతాయి, వీక్ గా ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు ఇవి వీక్ గా అట్రాక్ట్ కాబడతాయి. సో ఇది ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి. ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది, మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ n ఇంటూ n+2 అని. సో ఇక్కడ n అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ని తెలియజేస్తుంది మనకి n అనేటువంటిది. ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి యూనిట్స్ ఏంటయ్యా మనకి అంటే బోర్ మ్యాగ్నెటాన్స్ అంటారు. సో దాని ద్వారా మనం ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయబోతాం. నెక్స్ట్ క్యూరీ టెంపరేచర్. సో what is Curie temperature? The temperature above which ferromagnetic substances are converted to paramagnetic substances. ఏ టెంపరేచర్ కంటే అబవ్ అయితే ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ గా కన్వర్ట్ అవుతాయో అప్పుడు ఆ టెంపరేచర్ ని మనం ఏమంటాం, క్యూరీ టెంపరేచర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఇటువైపు ఉన్నప్పుడు ఫెర్రోమాగ్నెటిక్ నేచర్ ఉంది, ఫెర్రోమాగ్నెటిక్ నేచర్ ఉంది. దీనికన్నా అబవ్ గా ఉంది అంటే పారామాగ్నెటిక్ నేచర్ ఉంది. సో ఈ బార్డర్ లో ఉన్నటువంటి టెంపరేచర్ని, ఈ బార్డర్ లో ఉన్న టెంపరేచర్ని మనం ఏమంటారంటే క్యూరీ టెంపరేచర్ అంటారు. సో ఈ క్యూరీ టెంపరేచర్ కంటే బిలో ఉంటే ఫెర్రోమాగ్నెటిక్, ఈ టెంపరేచర్ కంటే అబవ్ ఉంటే పారామాగ్నెటిక్. సో కాబట్టి ది టెంపరేచర్ అట్ విచ్ ferromagnetic materials ferromagnetic nature is converted to paramagnetic nature, that temperature is called Curie temperature. దాన్ని Curie temperature అంటారు. మరి ఈ ఫెర్రోమాగ్నెటిక్ నేచర్ అనేది ఎప్పుడు పారామాగ్నెటిక్ నేచర్ గా కన్వర్ట్ అవుతుంది అంటే ఈ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ ని హీటింగ్ చేసినప్పుడు, ఎప్పుడు చేసినప్పుడు హీటింగ్ చేసినప్పుడు. సో ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ని మనం కొంత హీటింగ్ అనేది ఇచ్చినప్పుడు అప్పుడు వాటి యొక్క డొమైన్స్ లో చేంజెస్ అనేటువంటిది వచ్చి, వాటి డొమైన్స్ లో చేంజెస్ అనేటువంటిది వచ్చి ఏ రకంగా మారిపోతుంది, అది పారామాగ్నెటిక్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఫెర్రోమాగ్నెటిక్ నేచర్ అనేటువంటిది పారామాగ్నెటిక్ చేంజ్ అవుతుందో అప్పుడు దాన్ని మనం క్యూరీ టెంపరేచర్ అంటారు. నెక్స్ట్ వన్ నీల్ టెంపరేచర్. నెక్స్ట్ నీల్ టెంపరేచర్. సో నీల్ టెంపరేచర్ అంటే ఏంది? ది టెంపరేచర్ above which antiferromagnetic substances are converted to paramagnetic substances. The temperature is called Néel temperature. So Néel temperature అంటే ఏంది? Néel temperature. So antiferromagnetic substances are converted to paramagnetic substances. సో ఏ టెంపరేచర్ కంటే అబవ్ అయితే పారామాగ్నెటిక్ నేచర్ గా మారిపోతుందో ఆ టెంపరేచర్ ని మనం ఏమంటాం? నీల్ టెంపరేచర్ అంటారు. సో ఇది ఈ ప్రాపర్టీ ఎప్పుడు వస్తుంది? సేమ్ ఈ విధంగా ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఏ విధంగా పారామాగ్నెటిక్ మెటీరియల్స్ గా చేంజ్ అవుతాయో హీట్ చేసినప్పుడు అదే విధంగా ఈ యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ నేచర్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ కి మనం ఒక పర్టికులర్ టెంపరేచర్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి డొమైన్స్ యొక్క డైరెక్షన్ ని చేంజ్ చేసుకొని ఏ విధంగా మారిపోతాయి? పారామాగ్నెటిక్ నేచర్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ గా కన్వర్ట్ అయిపోతాయి. టెంపరేచర్ అబవ్ విచ్ యాంటీఫెర్రోమాగ్నెటిక్ నేచర్ బికమ్స్ కన్వర్టెడ్ టు పారామాగ్నెటిక్ నేచర్. దట్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ నీల్ టెంపరేచర్. సో ఇది క్యూరీ టెంపరేచర్ అంటే, నెక్స్ట్ నీల్ టెంపరేచర్ అంటే. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మేము ప్రీవియస్ వీడియోస్ అనేది సొల్యూషన్స్ చాప్టర్ కి సంబంధించి ఆబ్జెక్టివ్ లో 7 పార్ట్స్ అనేది చేసేస్తున్నాం. సో ఆ 7 పార్ట్స్ కి సంబంధించి లింక్స్ అనేటువంటి కింద బిలో డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాయి, వాటిని చూసి మీరు ఫాలో అవ్వండి.